శ్రీకాళహస్తి వెనుకున్న రహస్యం తెలుసా? అక్కడ స్వయంగా వెలసిన శివలింగానికి ఎండ తగలకూడదని ఒక సాలిపురుగు ఆ శివలింగం చుట్టూ రాత్రంతా కష్టపడుతూ గూడును తయారు చేసింది. అయితే ఒక నాగుపాము తెల్లవారుజామునే అక్కడికి వచ్చి ఆ గూడు మొత్తాన్ని తుడిపేసి తన నాగమణులతో ఆ శివలింగాన్ని పూజించేది. మరికొంతసేపటికి ఒక ఏనుగు అక్కడికి వచ్చి తన తొండంతో ఆ శివలింగం పైన నీళ్లు పోసి శుభ్రం చేసి పుష్పాలతో పూజించేది. ఇలా రోజూ జరగడంతో సాలిపురుగు నాగుపాము పూజిస్తున్న సమయంలో వెళ్ళి రోజు నువ్వు పెడుతున్న నాగమణుల్ని ఒక ఏనుగు వచ్చి తీసేస్తుంది అని చెప్తుంది. కొంతసేపటికి ఆ ఏనుగు అక్కడికి వచ్చి ఆ నాగమణి తీయడం చూసిన నాగుపాము ఎంతో కోపంతో ఆ ఏనుగు తొండంలోకి దూరిపోతుంది. వెంటనే ఆ ఏనుగు పక్కనే ఉన్న బండకు తన తలను కొట్టుకుంటుంది. అప్పుడు ఆ బండకు ఉన్న సాలిపురుగు, తొండంలో ఉన్న పాము, ఏనుగు మూడూ ఒకేసారి చనిపోతాయి. ఆ మూడూ శివభక్తితో చనిపోయాయి కాబట్టి శివుడు ప్రత్యక్షమై ఆ ముగ్గురిని తనలో ఐక్యం చేసుకుని ఆ ప్రదేశానికి ఆ మూడింటి పేర్లను కలిపి శ్రీకాళహస్తి అని పెడతారు. శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే సర్పం, హస్తి అంటే ఏనుగు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని చెప్పండి, హర హర మహాదేవ.